హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా తయారీ రంగం అనేది చాలా వరకు ముఖ్యమైన రంగం. ఈ తయారీ రంగం ఎంత అభివృద్ధి చెందితే ఉద్యోగ అవకాశాలు అంత పెరుగుతాయి. ఆ దేశం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చాలా వరకు దోహదం చేస్తుంది. ఈరోజు ఈ తయారీ రంగంలో మన ఆసియా ఖండంలో మన ఇండియా పరిస్థితి ఏమిటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక ఆ విషయంలోకి వెళ్తే ఈరోజు ఆసియా ఖండంలో అసలు ఏ విధమైన డౌట్ లేకుండా చైనా అనేది తయారీ రంగంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. దీంట్లో ఎవరికి ఏ విధమైన అనుమానాలు ఉండవు. ఎందుకంటే చైనా అనేది చాలా భారీ ఎత్తున ఈ తయారీ రంగానికి సంబంధించిన ఇకోసిస్టమ్స్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. దీనితో ఒక్క ఆసియా ఖండంలోనే కాదు, ప్రపంచంలోనే తయారీ రంగంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశం చైనా. కాకపోతే మన భారతదేశం కూడా చాలా వరకు మేక్ ఇన్ ఇండియా, ఈ పిఎల్ఐ స్కీమ్ అంటే ప్రాజెక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీము, అదేవిధంగా వికసిత భారత్, ఇలా చాలా రకాల పథకాలను ప్రవేశపెట్టి తయారీ రంగాన్ని చాలా వరకు అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాకపోతే ప్రభుత్వం అనుకున్నంతగా ఈ తయారీ రంగం అనేది అభివృద్ధి చెందడం లేదు. ప్రస్తుతం 2వ ప్లేస్లోనే మలేషియా రావడం జరిగింది. ఇంతకుముందు మలేషియా 3వ ప్లేస్లో ఉండేది, ప్రస్తుతం 2వ ప్లేస్లోకి రావడం జరిగింది. మలేషియా తర్వాత వియత్నాం 3rd ప్లేస్లో ఉంది. వియత్నాం తర్వాత సింగపూర్ 4th ప్లేస్లో ఉంది. సింగపూర్ తర్వాత సౌత్ కొరియా 5th ప్లేస్లో ఉంది. దాని తర్వాత 6వ స్థానంలో మన ఇండియా ఉంది. అంటే ఈవెన్ వియత్నాము, మలేషియా, సింగపూర్ ఇవన్నీ చాలా చిన్న చిన్న దేశాలు. వీరు కూడా తయారీ రంగంలో చాలా భారీ అభివృద్ధి చెందుతుంటే మన దేశం మాత్రం అనుకున్నంతగా ఈ తయారీ రంగంలో అభివృద్ధి దిశగా వెళ్ళటం లేదు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి పెట్టి మన దేశంలో చాలా వరకు నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు. వారికి భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఖచ్చితంగా ఈ తయారీ రంగం అనేది చాలా వరకు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ విషయం మీద దృష్టి పెట్టి తయారీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఇంకా ఏమైనా పథకాల్లో మార్పులు చేయాలా, కొత్తగా పథకాలు ఏమైనా తీసుకురావాలా అనే దిశగా ఆలోచన చేసి ముందుకు వెళ్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.